బైబిల్ క్విజ్ తెలుగులో 32వ ఎపిసోడ్కు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. ఇది బహుమతి అందించే బైబిల్ క్విజ్. ప్రతి నెల 2వ శనివారం మరియు చివరి ఆదివారంలో ఈ బైబిల్ క్విజ్ నిర్వహించడం జరుగుతుంది. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం తెలియజేసిన మొదటి వ్యక్తికి ₹500 బహుమతి అందజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రశ్నలన్నింటినీ జాగ్రత్తగా విని సమాధానాలు సిద్ధం చేసుకొని వాట్సాప్లో కానీ లేక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా కానీ లేక మెసేజ్ చేయడం ద్వారా కానీ సమాధానాలు తెలియజేయగలరు. సమాధానాలు పంపించవలసిన ఫోన్ నెంబరు 9553592673. మీరు మీ ఇంట్లోనే ఉండి మీకున్న బైబిల్ పరిజ్ఞానాన్ని మీకు మీరే పరీక్షించుకోవటానికి, దేవునిలో ఆత్మీయంగా ఎదగటానికి, దేవుని జ్ఞానం విషయంలో బలవంతులు కావటానికి, బైబిల్ను మరింత పరిశీలనాత్మకంగా చదవడానికి మీకు ఈ బైబిల్ క్విజ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాం. బైబిల్ క్విజ్ తెలుగులో 31వ ఎపిసోడ్ విజేత తూర్పుగోదావరి జిల్లా దుళ్లకు చెందిన ఎం సంకీర్తన గారు. సంకీర్తన గారు, మీకు మా S&S ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ తరపున ఈ కార్యక్రమంలో పాల్గొనుచున్న మా అభ్యర్థులందరి తరపున హృదయపూర్వకమైన శుభాభినందనలు. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమపూర్వకమైన మీ ప్రయాసమును దేవుడు జ్ఞాపకము చేసుకొని అన్ని విషయముల్లో మీకు దేవుడు తోడుగా ఉండాలని కోరుకొనుచున్నాం. బైబిల్ క్విజ్ తెలుగులో 31వ ఎపిసోడ్లో పాల్గొని సమాధానాలు తెలియజేసిన ప్రతి వ్యక్తికి హృదయపూర్వకమైన వందనములు. బైబిల్ క్విజ్ తెలుగులో 32వ ఎపిసోడ్లోని ప్రధానమైన అంశం సూచక్రియలు, మహత్కార్యములు. ఈ ఎపిసోడ్లో మొత్తం 19 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలన్నింటినీ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మరియు అపోస్తలుల కార్యముల నుండి మాత్రమే సేకరించడం జరిగింది. ఈ విషయాన్ని అభ్యర్థులు తప్పనిసరిగా గమనించాలి. ప్రతి ప్రశ్నకు ఒక సూచక క్రియ పేరును లేక ఒక మహత్కార్యము పేరును సమాధానంగా రాయవలసి ఉంటుంది. ప్రశ్నలు మొదలు పెట్టుకుందాం. ఒకటో ప్రశ్న, ఏ సూచక్రియ జరిగిన సందర్భంలో ప్రజలందరూ విస్మయం ఉంది, ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే అని ఒకరితోనొకరు చెప్పుకున్నారు? రెండో ప్రశ్న, ఏ సూచక్రియ జరిగిన సందర్భంలో జనులందరూ విభ్రాంతి నొంది మనము ఇలాంటి కార్యములను ఎన్నడూనూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచారు? మూడో ప్రశ్న, ఏ సూచక్రియ జరిగిన సందర్భంలో జనులందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడు, దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడు అని దేవుని మహిమపరిచారు?
4వ ప్రశ్న, ఏ సూచక్రియ జరిగిన సందర్భంలో జనులు తమ ప్రాంతములను విడిచిపొమ్మని యేసును బతిమాలుకున్నారు? 5వ ప్రశ్న, ఏ సూచక్రియ జరిగిన సందర్భంలో జనసమూహములు యేసును బలవంతముగా పట్టుకొని రాజుగా చేయాలనుకున్నారు? 6వ ప్రశ్న, ఏ సూచక్రియ జరిగిన సందర్భంలో ప్రజలందరూ ఆశ్చర్యముతోనూ విస్మయముతోనూ నిండుకొని పరవశులయ్యారు? 7వ ప్రశ్న, ఏ సూచక్రియ జరిగిన సందర్భంలో జనులందరూ దేవదూతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు వచ్చి ఉన్నారు అని కేకలు వేశారు? 8వ ప్రశ్న, ఏ సూచక్రియ జరిగిన సందర్భంలో ప్రజలందరూ విస్మయముంది ఈయన దావీదు కుమారుడు కాడా అని యేసును గూర్చి చెప్పుకున్నారు? 9వ ప్రశ్న, ఏ సూచక్రియ జరిగిన సందర్భంలో ప్రజలందరూ దానిని చూచి దేవునికి స్తోత్రము చేశారు? 10వ ప్రశ్న, ఏ సూచక్రియ జరిగిన సందర్భంలో జనులు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడవు అని చెప్పి యేసుకు మ్రొక్కారు? 11వ ప్రశ్నలోకి వెళ్ళబోయే ముందు అభ్యర్థులందరికీ ఒక చిన్న మనవి, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయడం ద్వారా మరింత మందికి ఈ సమాచారం చేరడానికి సహాయపడండి. మరియు మీకు తెలిసిన వారికి ఈ వీడియోలను షేర్ చేసి దేవుని పనిలో మాతో కూడా సహకరించండి. అంతేకాకుండా ఈ వీడియోలపై మీ విలువైన అభిప్రాయమును తెలియజేసి మేము మరింత మెరుగ్గా ఈ పని చేయడానికి దయచేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు మాకు తెలియచేయండి. 11వ ప్రశ్న, ఏ సూచక్రియ జరిగిన సందర్భంలో లుద్దలోను షారోనులోను కాపురమున్న వారంతా ప్రభువు తట్టు తిరిగారు? 12వ ప్రశ్న, ఏ సూచక్రియ జరిగిన సందర్భంలో త్రోయలోని విశ్వాసులకు విశేషమైన ఆదరణ కలిగింది? 13వ ప్రశ్న, ఏ సూచక్రియ జరిగిన సందర్భంలో యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచారు? 14వ ప్రశ్న, ఏ సూచక్రియ జరిగిన సందర్భంలో జనులందరూ దేవుని మహాత్మ్యమును చూచి ఆశ్చర్యపడ్డారు?
15వ ప్రశ్న. ఏ సూచక క్రియ జరిగిన సందర్భంలో ఆకాశము క్రింద నుండు ప్రతి జనములో నుండి వచ్చిన యూదులందరూ విభ్రాంతి నొంది ఎటూ తోచక ఇదేమిటో అని ఒకరితోనొకరు చెప్పుకున్నారు? 16వ ప్రశ్న. ఏ సూచక్రియ జరిగిన సందర్భంలో జనులు తమ అభిప్రాయము మాని ఇతడు ఒక దేవత అని చెప్పుకున్నారు? 17వ ప్రశ్న. ఏ సూచక్రియ జరిగిన సందర్భంలో మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంట ప్రార్థన చేయుచున్న అనేకులు విభ్రాంతి నొందారు? 18వ ప్రశ్న. ఏ సూచక్రియ జరిగిన సందర్భంలో యోదయ కొండసీమలలో కాపురమున్న వారందరికీ భయము కలిగింది? 19వ ప్రశ్న. ఏ సూచక్రియ జరిగిన సందర్భంలో జనులలో కొందరు వీరు క్రొత్త మద్యముతో నిండుకొని ఉన్నారు అని అపహాస్యము చేశారు? ఇవండి మొత్తం మీకు ఇచ్చిన 19 ప్రశ్నలు. తర్వాత జరగబోయే 33వ ఎపిసోడ్లో మరలా మనం కలుసుకుందాం. ఈ 33వ ఎపిసోడు మే చివరి ఆదివారంలో జరుగుతుంది. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించగలరు. అంతవరకు అందరికీ వందనములు. నమస్తే.